స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం ఇది బాబు అధికారంలో ఉన్నటువంటి ప్రతిసారి చెప్పేది. గతంలో విజన్ 2020 అన్నారు. బట్ 2020 టయానికి ఆయన అధికారంలో లేడు, పరిస్థితులు మారిపోయినాయి. 2020కి కరోనా వచ్చింది. సో ఓవరాల్గా దాని తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి. దేశవ్యాప్తంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చింది, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. సో ఓవరాల్గా ఇప్పుడు విజన్ 2047 అంటూ ముందుకు వెళ్తున్నారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం మీ సహకారం నాకు కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు పిలుపునివ్వటం జరిగింది. అదేంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఎవరైనా సరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడం కోసం, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో మొట్టమొదటి ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ని ఉంచటం కోసం, ఆర్థికంగా బలపడటం కోసం, పారిశ్రామిక విధానానికి సంబంధించి కావచ్చు, పరిశ్రమల గురించి కావచ్చు, డెవలప్మెంట్ గురించి కావచ్చు, ఏదైనా సరే మీ సలహాలు మాకు ఇవ్వండి, మీ సూచనలు మాకు కావాలి అని చెప్పి ఆయన కోరటం జరిగింది. దీనికి సంబంధించి swarnandra.gov.in/suggestions అని చెప్పి ఒక పోర్టల్ను కూడా ఓపెన్ చేశారు. దీంట్లో సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఈ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తాము అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా ఈ సలహాలను బేస్ చేసుకుని ప్రభుత్వం కొంత ముందుకు వెళ్తుందా అనేటువంటి ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి.